బీజేపీ గీస్తున్న స్కెచ్ అమలు చేస్తే అత్యధిక మెజారిటీతో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్కు చెందిన 56 మంది, బీఆర్ఎస్కు చెందిన 12 మంది, బీజేపీకి చెందిన 8 మంది కలిపి మొత్తం 80 మంది ఎమ్మెల్యే బలంలో బీజేపీ సర్కార్ ఏర్పాటవుతుంది. తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయా? త్వరలో ప్రభుత్వం పడిపోతుందా? కొత్తగా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది? త్వరలో మనమే వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాటలు నిజమవుతాయా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ప్రకటనల్లో ఎంత నిజముంది అంటే అన్నింటికీ అవుననే సమాధానం వస్తుంది. విశ్లేషకుల నుంచి ఇప్పుడు ఎంఐఎం మినహా మిగతా 3 ప్రధాన పార్టీలో కోవర్ట్ ఆపరేషన్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు. తెలంగాణలో అన్ని కుదిరితే త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది. ఆ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిపిఐ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నుంచి 56 మంది, బీఆర్ఎస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని తెలుస్తుంది. బీజేపీ గీస్తున్న స్కెచ్ అమలు చేస్తే అత్యధిక మెజారిటీతో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ కు చెందిన 56 మంది, బీఆర్ఎస్ కు చెందిన 12 మంది, బీజేపీకి చెందిన 8 మంది కలిపి మొత్తం 80 మంది ఎమ్మెల్యేల బలంలో బీజేపీ సర్కార్ ఏర్పాటవుతుంది. ఈ మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కొత్త రాజకీయ క్రీడ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అధికార కాంగ్రెస్ విషయానికి వస్తే 56 మంది బయటకు వస్తారని లెక్కలు వేస్తున్నారు. ఇంతమంది బయటకు రావడం జరుగుతుందా? కుదిరే పనేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతమంది బయటకు వస్తే కాంగ్రెస్ ను చీల్చే నాయకుడు ఉండాలి. మహారాష్ట్రంలో ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను కూల్చాలంటే అందులో మరో ఏక్నాథ్ షిండే లాంటి నేత కావాలి. అలా అయితేనే 56 మంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకురాగలుగుతారని అంటున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే ఎవరు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ప్రస్తుతం అంతా ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఇది తుఫాను ముందడి ప్రశాంతత అన్న చర్చ కూడా జరుగుతుంది. కాంగ్రెస్ అంటేనే కయ్యాలు, అసంతృప్తులు. దీనినే బీజేపీ తనకు బలంగా మార్చుకుంటుందని తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. ఎప్పుడు కుదిరితే అప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు.